నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పార్టీ సంస్థాగత నిర్మాణం సర్పై పీసీసీ సమాలోచన సెక్యులర్ ఓటు బ్యాంకు తొలగింపునకు బీజేపీ యత్నిస్తోందని నేతల ఆరోపణ దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొంటున్నామన్న మంత్రులు సేకరణపై విపక్షాలది అసత్య ప్రచారమని విమర్శ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని తగ్గించారని బీఆర్ఎస్ ఆరోపణ రైతుగోస యాత్రతోనే సేకరణ వేగవంతమైందన్న బీజేపీ సాగుకు ఉచిత కరెంటు ఇవ్వకుండా ప్రభుత్వం యత్నిస్తోందన్న ప్రతిపక్షాలు తిప్పికొట్టిన కాంగ్రెస్ నాణ్యమైన విద్యుత్తే లక్ష్యమని వెల్లడి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఉన్నత స్థాయి కమిటీ ఉన్నా ఎలా బయటికెళ్లిందని ప్రశ్న రేపు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం డీకే శివకుమార్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశం ఉక్రెయిన్పై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడిన రష్యా దెబ్బతిన్న విద్యుత్ సబ్స్టేషన్లు అంధకారంలో వేలాది ప్రజలు గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాలు అడ్వైజరీ కమిటీల సమావేశం జరుగుతోంది సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు పూర్తి వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ చెప్పండి, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? గంట నుంచి కొనసాగుతున్న పిఏసీ సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చేట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ వేళ అజెండాలో ఉన్న ప్రకారము ఎఫ్ఐఆర్ సంబంధించి అవగాహన కార్యక్రమం పీపీటీ ద్వారా మొత్తం కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎఫ్ఐఆర్ ద్వారా సెక్యులర్ ఓటు బ్యాంకును చెల్లాచెదరు చేసి బీజేపీ తనకు అనుకూలమైన ఓట్లను చేర్చుకునే అవకాశం ఉండాలి, దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సమావేశంలో పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశం మీద మాట్లాడారు. ఆయన ఈ సెక్యులర్ ఓటు బ్యాంకును కాపాడుకునేదానికి క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన నాయకులంతా కూడా కృషి చేయాలి, ఎక్కడ కూడా నిజమైన ఓటు బ్యాంకు చల్లచెదరు కాకుండా ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి మండల కమిటీలను, బూత్ కమిటీలను, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో ఓట్లు చెల్లాచెదరు కాకుండా సెక్యులర్ ఓటు బ్యాంకు నష్టం వాటిల్లకుండా చూడాలని, గతంలో పశ్చిమ బెంగాల్లో జరిగినట్టుగా సెక్యులర్ ఓటు బ్యాంకు మొత్తం కూడా చెల్లాచెదరు కావడము, బీజేపీకి తనకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును చేర్చడం వల్లే అక్కడ ప్రభుత్వం కూలిపోయిందని చెప్పేసి ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ అలాంటి పరిస్థితి జరగకుండా ఉండేదానికి అవసరమైన చొరవ చూపాలని చెప్పేసి పార్టీ నాయకులందరూ కూడా సూచించారు. ఇప్పటికే ఏదైతే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందో స్థాయిల వారి, జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా, బూత్ కమిటీల వారిగా చర్యలు తీసుకుంటుందో వాళ్లకు ప్యారలల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ ఎఫ్ఐఆర్ మీద పూర్తి పట్టున్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ఓటర్ల జాబితాలో ఎక్కడ కూడా ఓటర్లు మిస్ కాకుండా చూసుకునే బాధ్యతను అప్పగించాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఏఐసిసి ఆదేశాల మేరకు ఏఐసిసి పంపిన 3 ప్రతినిధులు ఇక్కడ ఉదయం నుంచి కూడా 60 మంది నాయకులకి పూర్తిగా అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. దాని తర్వాత ఈ సాయంత్రం మొదలైన పిఎస్సి అదేవిధంగా అడ్వైజర్ కమిటీ ఉమ్మడి సమావేశంలో కూడా పీపీటీ ద్వారా ఎస్ఐఆర్ కు సంబంధించిన అవగాహన కల్పించే కార్యక్రమం కూడా కొనసాగినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు పార్టీ బలోపేతం సంబంధించి సంస్థాగతంగా ఏ జిల్లాలలో బలంగా ఉంది, ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో వాటన్నిటి కూడా చర్చించి బలహీనంగా ఉన్న చోటల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉండాలని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి గురించి చర్చించే అవకాశం. ఇప్పటికే పంచాయతీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు
అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. అయితే అదే విధంగా రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. 3 కార్పొరేషన్లలో అధికార పార్టీ చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి వ్యూహాత్మకమైన కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు తిరుపాల్. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర వల్లే మంత్రులు జిల్లాల్లో కల్లాల బాట పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇసుక సిమెంటు లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హమాలీ లారీ ఖర్చులను వసూలు చేస్తూ రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సంచికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, శుద్ధికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, అమాలికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ కి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ దోపిడీ ఏంది? మిల్లింగ్ చేసి మీరు రైస్ ఇవ్వడానికి మీ పని ఏంది? కేవలం మిల్లింగ్ చేసి ఆ రైస్ ని ఎఫ్సీఏకి ఇవ్వాలా అంటే మీరు కేవలం మీడియేటర్ గా మీరు నిలబడాలా. ఆ పని కూడా మీకు చేత అయితే లేదు. గన్నీ బ్యాగ్స్, దారం, దబ్బనం, లారీ ట్రాన్స్పోర్ట్ అమాలి దగ్గరికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. మళ్ళీ ఒక బ్యాగ్ కి 75 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నావు? మళ్ళీ దానికి తరుగు తాళ్ల పేరు మీద సంచికి 4 కిలోలు ఎందుకు మీరు అడిషనల్ గా జోకుతున్నారు? మరి దీని మీద వచ్చేటువంటి డబ్బు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ రాజ్యం నడుస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని తగ్గించడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్ గా తగ్గించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమోనని అన్నారు. ఒకవైపు 1,41,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం అంటారా అని అడిగారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామంటూనే ప్రభుత్వం టార్గెట్ను ప్రభుత్వమే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పే ముందు 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన విషయం గుర్తుపెట్టుకోవాలని మంత్రి ఉత్తమ్కు సూచించారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు డిస్కం ఏర్పాటుపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేతలు రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. హడావిడిగా జూన్ 2వ తేదీనే రైతు డిస్కం అమలు చేయడం ఎలా వీలవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రానికి మద్దతు ఇచ్చే బడా కంపెనీలకు మేలు జరిగేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. 3వ డిస్కం దరఖాస్తును తిరస్కరించాలని నిరంజన్ రెడ్డి కోరారు. కేసీఆర్ పాలనలో 24 గంటలు రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఉచిత కరెంటు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతు డిస్కమ్ అనేది అయితే వాళ్ళు పేరు పెట్టినరో దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది రైతాంగం అందరూ కూడా దీని విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి. ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కం ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రైతు డిస్కంను తీసుకొస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రైతు డిస్కం ఏర్పాటుపై టీజీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటుపై విస్తృతంగా చర్చ జరిగింది. చర్చలో పలు పార్టీల నేతలతో పాటు రైతు సంఘాల నేతలు, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్వీర్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని, 2 డిస్కంలు కాపాడాలనే ఉద్దేశంతోనే రైతు డిస్కం తీసుకొచ్చామని ఎంపీ చామల కిరణ్ రెడ్డి అన్నారు.
రైతు మోటార్లకు మీటర్లు పెడితే ఉరేయండి, లేకుంటే ప్రతిపక్షాలకు ఉరేయండి అని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీమ్ లో కూడా ఎక్కడ కూడా రైతులకు మీటర్లు పెట్టాలన్న క్లాజే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అది మా పేటెంట్. ఈ రోజు ఇంకా దానికి బ్రహ్మాండంగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రైతు డిస్కమ్ ని తీసుకొస్తున్నాం తప్ప అసలు ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడు లెక్కలు చూపించకుండా ఎక్కడ కూడా లాసెస్ లేకుండా, ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. రైతు మోటార్లకు మీటర్లు పెడితే మమ్మల్ని ఊరేయమని చెప్పినాం, లేకపోతే వాళ్ళని ఊరేయమని చెప్పినాం. ఎందుకంటే ఇలాంటి యొక్క అబద్దాలను ప్రచారం చేసే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. రైతులను రౌడీలుగా చూసి బేడీ లేచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 60,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. జెన్కో గానీ ట్రాన్స్కో గానీ అప్పుల ఊబిలో ఉండడానికి కారణం కేవలం ఆ కాళేశ్వరం లాంటి వైట్ ఎలిఫెంటే కదా. పేద రైతులే కాదు, మధ్యతరగతి రైతులే కాదు, అందరికీ మేలు జరిగే ఈ ప్రక్రియను కుట్రకోణం నుంచి రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు తిప్పికొట్టాలని రైతు సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టబోమని రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కంలలో వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటన్నింటినీ చూసుకోవడం కష్టమవుతుందని, అందుకే రైతులకు ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పేరుతోని చాలా వరకు విద్యుత్ వేరే విషయ అంశాలకు డైవర్ట్ అవుతుంది. దాంతోని మనం రైతులకు అన్యాయం చేస్తున్నాం. 1/3 కన్జంప్షన్ దాదాపు 25,000 బిలియన్ యూనిట్లు అగ్రికల్చర్ పేరుతోని మనం అకౌంటింగ్ చూపిస్తున్నాము. వాస్తవంగా 25,000 మిలియన్ యూనిట్లు కేవలం రైతులు వాడుతున్నారా లేదా రైతు పేరుతోని అది ఎవరైనా వేరే వాళ్ళు వాడుతున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న. మీటరింగ్ అగ్రికల్చర్ సర్వీస్ కి మాత్రం ఎక్కడ కూడా చేయము. ఇట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ వీ విల్ నెవర్ టచ్ ఎనీథింగ్ బియాండ్ డిటిఆర్. డిటిఆర్ తర్వాత ఉన్న ఏ సర్వీస్ ని కూడా ఈ కంపెనీ ఫార్మేషన్ లో అసలే టచ్ చేయము. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు విధానసౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ను ఎన్నుకునే అవకాశం ఉంది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన సిద్దరామయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. తన కుమారుడు యతీంద్రతో పాటు తన వర్గీయులకు కీలక శాఖల కోసం లాంబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో నూతన ప్రభుత్వం ఏర్పాటుతో పాటు మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్తో చర్చించినట్లు తెలుస్తోంది. గురువారం సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 10 జన్పథ్లోని సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ భేటీలో సోనియా పాల్గొనలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అధిష్టానం ఆదేశానుసారం సీఎం పదవికి రాజీనామా చేసి నాయకత్వ మార్పునకు మార్గం సుగమం చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తన భవిష్యత్ ప్రణాళికలతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన కుమారుడు యతీంద్రతో పాటు తన వర్గీయులకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలు ఇవ్వాలని సిద్దరామయ్య కోరినట్లు సమాచారం. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొన్ని పేర్లను రాహుల్కు సమర్పించినట్లు సమాచారం. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సిద్దరామయ్య సమావేశమయ్యారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు పార్టీలో తన భవిష్యత్ పాత్ర గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రేపు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీ ప్రకటనతో పాటు మంత్రివర్గ కూర్పునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు చేరుకోవాలని అధిష్టానం ఆదేశించింది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ను ఎన్నుకునే అవకాశం ఉంది. సిద్దరామయ్య మంత్రివర్గంలో పనిచేసిన పలువురికి డీకే శివకుమార్ కేబినెట్లో చోటు దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ 4లో మైనారిటీ, దళిత సామాజిక వర్గాలకు చోటు కల్పించనున్నట్లు సమాచారం.
అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ దావర్చంద్ గెహ్లోట్ ఆమోదించారు. గురువారం గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో సిద్దరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి అందజేశారు. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రాజీనామాపై తొలిసారి డీకే శివకుమార్ స్పందించారు. ఓ చిన్న గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం దృఢ సంకల్పానికి, పట్టుదలకు, సామాజిక న్యాయం పట్ల ఆయన నిబద్దతకు నిదర్శనంగా నిలుస్తుందని ప్రశంసించారు. సంవత్సరాల తరబడి ప్రజలకు ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. సిద్దరామయ్య పదవీ కాలంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అవి కర్ణాటక అభివృద్ధి ప్రస్థానంలో కీలక అధ్యాయాలుగా మిగిలిపోతాయన్నారు. 5 దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన ప్రజాపాలన, సమ్మిళిత నాయకత్వం ద్వారా రాష్ట్ర రాజకీయ, సామాజిక స్వరూపాన్ని తీర్చిదిద్దారన్నారు. రాజకీయ జీవితంలో సిద్దరామయ్య తనకు ఎల్లప్పుడూ ఒక ఆసరా స్తంభంగా అండగా నిలిచారని డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో, పార్టీ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తామిద్దరం భుజం భుజం కలిపి పనిచేశామని వివరించారు. సిద్దరామయ్య అనుభవం, రాజకీయ దూరదృష్టి నుంచి నేర్చుకోవడం తనకు దక్కిన ఒక గొప్ప అవకాశమని వెల్లడించారు. కర్ణాటక ప్రగతి, సంక్షేమం కోసం రాబోయే కాలంలోనూ ఆయన మార్గదర్శకత్వం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు డీకే శివకుమార్ రాసుకొచ్చారు. వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవాలని, కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే కలిసి నడవాలన్న నానుడి ప్రకారం కర్ణాటక ప్రజల కోసం ఈ ప్రయాణాన్ని కలిసి ముందుకు తీసుకెళ్తామని డీకే వివరించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీ ఉన్నా పేపర్ ఎలా లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఘటన యువతకు తీవ్ర మానసిక క్షోభ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. నీట్కు సన్నద్దం కావడానికి యువత కష్టపడుతుందని, వారిని ఇలా నిరాశకు గురి చేయడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. పరీక్ష నిర్వహణలో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉన్నత స్థాయి కమిటీ ఉన్నా నీట్ పేపర్ లీక్ అయిందంటే కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో లోపాలు ఉండొచ్చని, లేదా కమిటీ సిఫార్సులను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు ఇలాంటి సమస్యలకు ముగింపు ఉండదని ధర్మాసనం వివరించింది. ఈ సందర్భంగా యూపీఎస్సీ అంశాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని తెలిపింది. వారిని చూసి నేర్చుకోవాలని ఎన్టీఏకు సూచించింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు నీట్ యూజీ రీషెడ్యూల్ పరీక్ష ప్రక్రియతో పాటు లీకేజీ వ్యవహారాన్ని ప్రధాని మోదీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు జూలై 2వ వారానికి వాయిదా వేసింది. మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో ఆమె అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్కు భూపాల్లోని ప్రత్యేక కోర్టు సీబీఐ రిమాండ్ విధించింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ను గురువారం మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత సీబీఐ అధికారులు గిరిబాల సింగ్ను అరెస్ట్ చేశారు. ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపరిచిన అధికారులు తమ కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు గిరిబాల సింగ్ను జూన్ 2 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 12న ట్విషా శర్మ భూపాల్లోని తన అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మృతికి అత్తవారింటి వేధింపులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. क्या कर रहे हो यार, आगे मत देखो ना यार। తెలంగాణ ప్రభుత్వం పేరుతో నకిలీ జీవోలు సృష్టించి భూములు అమ్మేందుకు యత్నించిన ముఠాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3 అరెస్ట్ చేయగా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గండిపేట సర్వే నెంబర్ 18లో ఉన్న తెలంగాణ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెగ్యులైజేషన్ చేయించి కేటాయించినట్లు 5 నకిలీ సీబీఓలను తయారు చేసి నిందితులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 23న నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతితో నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, నిమ్మల రాజేష్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.